పట్టణంలోని బాలుర బాలికల పాఠశాలలోని 250 మంది విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ప్యాడ్లు, పెన్నులను పంపిణీ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి పాదాల చెంత పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పరీక్ష సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ఎంపీ డాక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ జడ్పీ బాలుర బాలికల పాఠశాలలోని సుమారు 250 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు, షార్ప్నర్లు, ఎరేజర్లు ఆర్యవైశ్య సంఘం నుండి పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుర్రం మధు మాట్లాడుతూ డిఎన్ఆర్ బాలుర బాలికలైన 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా విద్యార్థులందరూ కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పేద విద్యార్థులకు సంబంధించి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. పొదలకూరు టౌన్ ఆర్వైశ్య సంఘం అధ్యక్షుడిని. ఈరోజు 10th క్లాస్ వారికి పొదలకూరు డిఎన్ఆర్ గవర్నమెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్లో ఎగ్జామ్ కిట్ ఇవ్వడం జరిగింది. మా ఆర్వైశ్య సంఘం తరఫున అంటే పొదలకూరు యోజన విభాగం కానీ, మండల ఆర్వైశ్య సంఘం కానీ, అలాగే టౌన్ ఆర్వైశ్య సంఘం కానీ, నెల్లూరు జిల్లా రూరల్ అధ్యక్షుడు అమర్తులూరు చంద్రయ్య గారి ఆధ్వర్యంలో మరియు వర్కింగ్ సెక్రటరీ పొట్టి సుధాకర్ గారి ఆధ్వర్యంలో చాలామంది పెద్దలు ఉన్నారు. దాతలు అంటే చాలామంది పెద్దలు ఏంటంటే ఇప్పుడు మాకు ఈ ప్రోగ్రాంకి దాతలు స్వీకరించినారు. బ్రహ్మయ్య డాక్టర్ గారు కానివ్వండి, తర్వాత రమణయ్య గారు కానివ్వండి, తన్నీరు సురేష్ కానీ అట్లా పేరు పేరున చాలామంది అంటే మాకు దాతలు స్వీకరించినారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే ఇంత ఘన విజయం సాధించిన దానికి అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రేపు 10th క్లాస్ వారు ఏంటంటే మొదటి 3 ర్యాంకులు సాధించిన వారిలో మా సంఘం తరఫున మాకు అదే వాళ్ళకి కొద్దిగా అది సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాము. అలాగే ఇట్లాంటివి ఏదైనా ఉంటే చిన్న మా నోటీస్కి కానీ వస్తే మేము ఎల్లవేళ ఏంటంటే సహాయ సహకారాలు కూర్చొని డిస్కస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడికి వచ్చేసిన ఆర్యవైశ్య సంఘం తరఫున పిల్లలకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పరీక్షల సమయంలో విద్యార్థులకు పరీక్షలకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంటే ఎరేజరు, స్కేలు, పెన్ను, ప్యాడు మొదలైనవి మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఏర్పాటు చేయడం అనేది. దీనికి మా ఆర్యవైశ్యుల మిత్రులు మొత్తం సహకరించారు, ఒకరని ఏం లేదు. అందువల్ల ఈ ప్రోగ్రాము బాగా సక్సెస్ చేయడానికి మన గర్ల్స్ స్కూల్ మేడం గారు కూడా బాగా సహకరించినారు. ఏదైనా వాళ్ళు ఏదో అడిగారు, మాకు లోపడినవి చేయగలిగిన దానికి మేము ప్రయత్నిస్తాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన గర్ల్స్ స్కూల్ ఏదో ఇస్తామని చెప్పాము. అది కూడా రేపు రిజల్ట్స్ వచ్చినాక ఇవ్వగలము. ఈ మా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.